దేవుడు ఆ బిడ్డను 14 సంవత్సరాలు కాపాడి 15వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి తన కోపను ఆ బిడ్డ పైన ఉంచినందుకు దేవునికి మనం కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే మొదటి దశలోనికి రాసిన పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనంలో మాట మనకి కనిపిస్తుంది. చదువుకున్న 17 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతను చెల్లించాలి. మరి ఈ సంవత్సరం అంతా కాపాడినటువంటి ఆ దేవుడికి మరి కొన్ని గంటలే మిగిలి ఉన్నవి మీ సంవత్సరాన్ని మనం నేర్చుకోవడానికి. మరి ఈ సంవత్సరం అంతం చూడనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని యొక్క కృప చేత ఈ సంవత్సరపు ఆఖరి దినమునకు లేక ఆఖరి గంటలోకి దేవుడు మనం తీసుకొచ్చాం. అంతే మాత్రం కాకుండా ఈ దినం మరి అక్షయ 14 సంవత్సరాలు ముగించి 15వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో ఇది మనం ఏం చేయాలంటే ఈ విషయంలో దేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞత చెల్లించాలా. ఏమండి, ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలాగూ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తము. దేవునికి స్తోత్రం. కాబట్టి కొన్ని విషయాల్లో మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఇలాగ చేయట దేవుని యొక్క చిత్తం. ఇలాగ మనం చేయటం వలన ఎందుకే తెచ్చుకోవాలి సార్ పట్టుకోవాలి బండి సార్. కాబట్టి ఈ మాటను బట్టి మనం దేవునికి మనం కృతజ్ఞత స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. 14 సంవత్సరాలు కాపాడిన దేవునికి ఇది కృతజ్ఞతగా మరి కూడికను మనం ఏర్పాటు చేస్తున్నాం. ఎంతవరకు పాటలు పాడాం, ప్రార్థన చేస్తాం. మరి ఈ సమయంలో కృతజ్ఞతగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ మాటలను వింటూ ఉన్నాం. ఎందుకంటే దేవునికి మనం కృతజ్ఞతలు అయి ఉండాలి. చాలామంది కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. మరి ప్రతి విషయంలో కూడా దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి. మన ఇంటిలో మరి ఏమి జరిగినప్పటికీ కూడా దేవునికి మనం కృతజ్ఞత చెల్లించిన వారు ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో సంవత్సరమును నీ దయా కిరీటం మీద ధరింపు చేస్తూ ఉన్నావు. కాబట్టి దేవుడు మరో సంవత్సరం తన దయ బిడ్డ పైన ఉంచి మరో సంవత్సరంలోకి ప్రవేశించడానికి తన దయను ఇచ్చాడు, తన కృపను ఇచ్చాడు. మరి ఇలా